నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయబోయే చిన్న టాపిక్ ఏంటంటే, క్రిమినల్ డిఫమేషన్ కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు రీసెంట్గా అంటే ఏప్రిల్ మంత్ 2025 అంటే రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఈ జడ్జిమెంట్లో ఒక బిల్డర్ సంబంధించి ఒక ప్రాపర్టీ ఎవరైతే బయ్యర్స్ ఉంటారో వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి నష్టం జరిగినది. ఎలా నష్టం జరిగినది? చెప్పినటువంటి స్టాండర్డ్స్కి అనుకూలంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి దాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు డిస్ప్లే చేశారు. ఏంటి? ఇలా తప్పులు జరిగాయి, ఈ నేరం చూపిస్తూ, నేరం అని చెప్పకుండా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరుస్తూ పీస్ఫుల్ మెథడ్లో దాన్ని ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేయడం అంటే కనుక ఒక బ్యానర్ లాగా రాసి సైలెంట్గా కూర్చొని ఇలా ఈ డెవలపర్ ఈ విధంగా చేశారు, మాకు ఈ నష్టాన్ని కలిగించారు అని చెప్తే దాన్ని బేస్ చేసుకొని ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టారు. క్రిమినల్ కేసు అంటే క్రిమినల్ డిఫమేషన్ కేసు పెట్టారు. అంటే పరువు నష్టం జరిగినది నాకు, కాబట్టి క్రిమినల్ డిఫమేషన్ వీళ్ళ మీద లాంచ్ చేస్తున్నామని చెప్పి క్రిమినల్ కంప్లైంట్ లాంచ్ చేశారు. దాన్ని హానరబుల్ సుప్రీంకోర్టు ఎందుకు క్వాష్ చేయాల్సి వచ్చింది? ఎందుకు క్వాష్ చేసిందంటే, మెయిన్ గ్రౌండ్ ఎక్కడ ఉన్నదంటే సెక్షన్ 499 అని ఐపీసీలో ఓల్డ్ సెక్షన్, ప్రస్తుతానికి బిఎన్ఎస్ ఉంది. ఇదివరకు 499 ఐపీసీలో 499 సెక్షన్లో ఎక్సెప్షన్ 9 ఉంది. అక్కడ ఎక్సెప్షన్ 9లో ఉండే కండిషన్ ప్రెసిడెంట్ ఏంటంటే, అక్కడ ఎక్సెప్షన్ 9లో ఉండే క్లాజ్ ఏంటంటే, ఎవరైనా సరే పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తే, అదర్వైజ్ వెంటిలేటింగ్ ది గ్రీవెన్స్ అంటే పీస్ఫుల్గా వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని వెంటిలేట్ చేస్తూ గుడ్ ఫెయిత్తో చేస్తే కనుక ఇట్ కెనాట్ బి ఏ డిఫమేషన్ అని చెప్పి ఇంటర్ప్రిట్ చేస్తూ ఆ కేసుని క్వాష్ చేసింది. దాని సైటేషన్ ఏంటంటే, షహీద్ కమల్ అండ్ అదర్స్ వర్సెస్ ఏ సుర్తి డెవలపర్స్ అంటే ఈ కేసులో అలా ఇంటర్ప్రిట్ చేస్తూ ఆ డిఫమేషన్ కేసుని క్వాష్ చేయవలసి వచ్చింది. అంటే ఏదైనా సరే పీస్ఫుల్గా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తే కనుక అందులో వాళ్ళని మనోభావాలు కించపరిచే విధంగా లేకుండా, అంటే పరువు నష్టం కలిగించే విధంగా లేకుండా వ్యక్తం చేస్తే కనుక, పబ్లిష్ చేస్తే కనుక, లేకుండా కనుక డిస్ప్లే కానీ ఏదైనా చేసి తెలియపరిస్తే సమాజానికి, అది డిఫమేషన్ కిందకి రాదు. అంటే పీస్ఫుల్ మెథడ్లో చేశారు కాబట్టి దాని యొక్క ఆబ్జెక్టు ఎక్సెప్షన్ 9 కింద కవర్ అవుతుంది కాబట్టి అది డిఫమేషన్ కింద రాదని చెప్పి ఆ యొక్క పరువు నష్టం కేసుని, క్రిమినల్ కేసుని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగినది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ లాలో తప్పు జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైనా ఫాల్స్ కేసు పెట్టినప్పుడు ఇటువంటి చట్టంలో ఉండేది కరెక్ట్గా ఎనలైజ్ చేసుకోగలిగితే కనుక, ఎవరైతే కనుక ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ ఉన్నారో వాళ్ళు ఎనలైజ్ చేసుకోగలిగితే కనుక అటువంటి సందర్భంలో బయట వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదైనా బేస్లెస్ కేసు అయినా అది తెలియాలి.